ప్రీతి గారు ఫస్ట్ వంట సక్సెస్ఫుల్ గా చేసేసి టేస్ట్ కూడా చేసేసాము. చాలా అంటే చాలా బాగుంది. మరి సెకండ్ వంట ఏం పరిచయం చేయబోతున్నారు మాకు? కలాకండ్ ఎప్పుడైనా తయారు చేసావు ఇంట్లో? ఇప్పుడు అదే చేస్తున్నారు అన్నమాట. Yes. వావ్. అయితే దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేది చాలా సింపుల్. నెయ్యి, ఇలాచీ పౌడర్, పాలు, విరగొట్టిన పాలు, కిస్మిస్, చక్కెర, తరిగిన బాదాం జీడిపప్పు. ఫస్ట్ మనం ఓకే స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేను ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. రెడీ చేయడానికి నాకు తెలిసి అవును అలా ఇప్పుడు పాలు వేసుకోవాలి. నాకు తెలిసి పాలు వేయాలి. వంట వచ్చేస్తుంది. ఫస్ట్ పాలు వరకు తెలుసు అండ్ తర్వాత ఎలా వస్తుంది అని చెప్పేసి తెలీదు. ఓకే మనం ఎంత పాలు తీసుకున్నాం? ఇది 1 లీటర్ పాలు. 1 లీటర్. ఓకే 1 లీటర్ పాలు తీసుకుని పాలు కొంచెం మరగాలి. మరగక ముందు మనం ఏదైనా వేస్తే అది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే కాబట్టి అది మరిగిన తర్వాతనే మనం ఏదైనా చేయొచ్చు. ఓకే సో మనం ఆల్రెడీ ఇక్కడ మనం ఇది విరగొట్టిన పాలు ఉంది కదా, ఇది ఎలా తయారు చేయాలో తెలుసా? అది తెలియదు. మెయిన్ ఇదే తెలుసుకోవాలి కదా. ఓకే చాలా సింపుల్. యాక్చువల్గా ఒక్కొక్కసారి బై మిస్టేక్గా పాలలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా ఏదైనా పక్క నుంచి వంట చేస్తుంటే పడిపోయినా పగిలిపోతుంది. అవును విరిగిపోతాయి పాలు. ఇది మనం ప్రత్యేకంగా విరగొట్టాం. ఓహో ఎలా అంటే పాలు మరుగుతున్నప్పుడు బాగా మరుగుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ రసం లేదా వినిగర్ ఓకే వేసిన తర్వాత అది బ్రేక్ అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఉడికించాలి. సో అప్పుడు ఏమవుతుందంటే నీళ్లు సెపరేట్ అయిపోతుంది. వచ్చేసిన తర్వాత అది వాటర్ మొత్తం పోవాలి అంటే ఒక మస్లిన్ క్లాత్, ఆ క్లాత్ లో వేసేసి బాగా పిండేయాలి. సో మొత్తం పొడిలాగా అయిపోతుంది అది. ఈ వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ గిన్నెలో వేసి వేరే ఫ్రెష్ వాటర్ వేసి కడగాలి. అప్పుడు వెనిగర్ కానీ ఆ టేస్ట్ ఉండదు. ఓకే ఓకే టైం పడుతుంది కదండి మనకి ఇంకా మరగడానికి. సో ఈ లోపల నేను సరదాగా మీతో మాట్లాడతాను. సమ్ చిక్ చాట్ లాగా అనమాట. ఓకే అసలు మీరు ఏం తింటున్నారు? అసలు ఎప్పటి నుంచి ఇప్పటికీ మీరు అదే ఫిగర్ మెయింటైన్ అవుతున్నారు. అసలు ఏంటి రహస్యం? ఏంటి రహస్యం? అదితి ఆర్యన్. అదితి ఆర్యన్ వాళ్ళ కోఆపరేషన్. మీరు బాండ్ అండ్ బాటప్ అంతా ఎక్కడ? హైదరాబాద్. ఓ మీ హస్బెండ్? ఆయన పుట్టింది అమలాపురం బట్ పెరిగింది ఇక్కడే. ఓకే సో ఏంటి మీ మ్యారేజ్ విశేషాలను చెప్తారా సరదాగా? సరదాగా చెప్పాలంటే ఏముంది, మేము ఫస్ట్ టైం కలిసింది సెట్లోనే, అంటే రుతురాగాలు షూటింగ్ చేస్తున్నప్పుడు. ఓకే ఆయన నాకు ట్విన్ బ్రదర్ అనమాట, అందులో బ్రదర్ క్యారెక్టర్. ఓకే ఓకే దెన్ నిజంగా చెప్పాలంటే ఆయన ప్రపోజ్ చేశారు నాకు. ఆయనే ఫస్టా? అంటే ఎన్ని డేస్ మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన ప్రపోజ్ చేశారు? అది మళ్ళీ ఆయన పిలవాలి ఇంటర్వ్యూ కోసం. సరే మీకు తెలిసినంత వరకు చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఆయన చెప్పడం ఏంటంటే కొన్ని నెలలు నేను స్టడీ చేశాను. అబ్బో స్టడీ చేసిన తర్వాత డిసైడ్ మొత్తం మీద PhD చేశారనమాట. కానీ నేను వద్దన్నాను. అంటే ఇట్స్ నాట్ ఎందుకు ఏంటి పర్టికులర్ రీజన్ ఏం లేదు. అప్పుడే మ్యారేజ్ వద్దనుకున్నాను కాబట్టి వద్దన్నాను. అదర్వైజ్ కంపేర్ చేస్తే ఇఫ్ యూ సీ లైక్ యూ విల్ గివ్ మోర్ మార్క్స్ టు హిమ్, look wise or appearance wise or qualification wise or whatever. He'll definitely score more marks than me. Okay. Hey, పాలు మరుగుతున్నాయి. ఇక్కడ బ్రేక్ చేద్దాం, తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. మనం షుగర్ వేస్తున్నాం కదా ఇప్పుడు. ఇంకా పడుతుందేమో కదండి షుగర్? షుగర్ ఉంటేనే షుగర్ ఎలా అంటే కలాకండ్లో కొంచెం ఎక్కువ పడుతుంది మనకి. డిపెండ్, నేను చెప్పినట్టు ఇందాక కూడా అదే చెప్పాను కదా, నేను కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టంగా తింటాను కాబట్టి. పాలు మరగక ముందు స్పూన్ పెడితే కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం షుగర్ వేసాం కాబట్టి ఇప్పుడు పెట్టచ్చు అనమాట. మనం షుగర్ స్పూన్ పెట్టవచ్చు. ఇప్పుడు పాల్లో వేసిన షుగర్ మొత్తం కరగాలి. అంటే ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలంటారు మనం స్టవ్ మీద? ఇది కొంచెం సేపు ఉంచి ఇలాచీ పౌడర్. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ కూడా ఇలా పొట్టు ఎక్కువ రాకుండా పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఇలాచీ పౌడర్ తగలగానే తినేయాలి అన్న ఆత్రత కలిగిస్తుంది. స్వీట్ చేస్తున్నారా అనేది అర్థమైపోతుంది చుట్టుపక్కల. అవును. సో అలా జరిగిందనమాట. ఇండైరెక్ట్ గా వెళ్ళారనమాట. ఇండైరెక్ట్ గా అంటే కోర్స్
త్రూ ప్రాపర్ ఛానల్ అన్నాను కదా, కరెక్ట్ అది. అంటే ఒక విధంగా ఇట్స్ నాట్ లవ్ మ్యారేజ్, ఒక విధంగా అరేంజ్ మ్యారేజే, బట్ ఆయన ముందు లవ్ చేశారు, నేను తర్వాత లవ్ చేశాను. సో ఆయన సైడ్ నుంచి చూసుకుంటే ఇది లవ్ మ్యారేజే, సో మీ సైడ్ నుంచి చూసుకుంటే ఇది లవ్ ప్లస్ అరేంజ్. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఆయనది లవ్ మ్యారేజ్, నాది మ్యారేజ్ లవ్. మీరు మ్యారేజ్ లవ్. ఓకే, ఇప్పుడు ఇది చూడండి దగ్గర వచ్చింది కదా. ఇప్పుడు మనం విరగొట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా చేస్తారనమాట. ఇప్పుడు అర్థమైందండి నాకు, కంప్లీట్ ఐడియా వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదంతా మనం సిమ్ లో పెట్టి చేసుకోవచ్చా, లేకపోతే హైలో పెట్టి మీడియం లో? అంటే మొత్తం హైలో పెడితే ఏమవుతుందంటే పాలు పొంగిపోతాయి కదా. చూసారా, చాలా సింపుల్ అయిపోతుంది మనకి ఇంట్లో ఉంటే కనుక. యాక్చువల్గా ఇది అవసరం పడకపోవచ్చు, బట్ ఒకవేళ అవసరం అయితే దీంతో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకెంతో దూరంలో లేదు కలాకండ కంప్లీట్గా అయిపోయేసరికి. సో ఇంకొంచెం దూరంలోనే ఉంది. అండ్ ఇప్పుడు ఏం వేస్తున్నాం మనం? నెయ్యి వేస్తున్నాం. చెప్తాం కదా, స్వీట్ నెయ్యి లేకుండా. వావ్, మొత్తం ఫుల్ వేస్తారు నెయ్యి. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఎన్ని క్యాలరీస్ అని అడగకండి. ఇక్కడ అంటే మాత్రం డైటింగ్ చేసిన వాళ్ళు తినలేరు. ఒక్కొక్కసారి మర్చిపోవాలి డైటింగ్. అవును, మీరు డైటింగ్ చేస్తారా? నేను డైటింగ్ చేయను. నాకు అర్థమైంది మీరు చేయరని నాకు తెలుస్తుంది, ఎందుకంటే ఇంత నెయ్యి వేసి. చేయను డైటింగ్, నేను సజెస్ట్ కూడా చేయను. డైట్ కంట్రోల్ ఓకే, బట్ టోటల్గా చాలా మంది డైట్ దానికన్నా బెటర్ వర్కౌట్ చేయడం బెటర్. యోగా ఐ సజెస్ట్. మీరు యోగా చేస్తారా? చాలా టైం నుంచి చేయట్లేదు, బట్ ఇంతకుముందు చేసేవారు అనమాట యోగా అయితే. హే, మన కలకండ అయిపోవచ్చింది. స్టవ్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నా చేసేయండి, అయిపోయింది. ఇంకేం చేయాలి మనము? ఇంకేం చేయాలి? తీసుకుని గార్నిష్ చేసుకుందాం. సో సర్వింగ్ బౌల్ తీసుకుందాం. కుకింగ్ నాలెడ్జ్ పెరిగిపోయింది బాగా. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, నాకైతే ఇది చాలు. మీరు కావాలంటే మీకు ఇంకో ప్లేట్ తీసుకోండి సార్. ఇంకా డైటింగ్ గురించి ఏదైనా మాట్లాడగలుగుతారా? ఇంత పెద్ద బౌల్, నాకైతే ఇది చాలట. అంత ఇష్టం మరి. సో ఇప్పుడు మనం గార్నిష్ కూడా చేసుకుంటున్నాం. దీన్ని అందంగా తయారు చేస్తాను, చాలా అందంగా. నాకు నోట్లో ఎప్పుడెప్పుడా అనిపిస్తుందండి. ఇంక నేను ఆగను. సో యాక్చువల్గా ఆవిడ చేతులతో ఇస్తే నేను తీసుకుని తినాలి, కాకపోతే ఇది నా చేతుల్లో ఉంది కదా, మళ్ళీ నేను అక్కడ రిపీట్ చేసుకోదలుచుకోలేదు. సో ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉంది మీకు చెప్పాలి. కాలిందా? కొంచెం కాలింది, కానీ ఈ టేస్ట్లో కలిసిపోయింది. ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇంట్లో తయారు చేసుకో, స్వయంగా మన చేతితో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి నోట్ చేసేసుకోండి. కలాకండ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: విరగొట్టిన పాలు, కిస్మిస్, నెయ్యి, యాలకుల పొడి, పాలు, పంచదార, తరిగిన బాదం, జీడిపప్పు. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో పాలు పోసి మరిగించాలి. మరిగిన తర్వాత అందులో పంచదార వేసి కరిగించాలి. కరిగిన తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలిపి అందులో విరగొట్టిన పాలు వేసి ఉడికించి కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని తరిగిన బాదం, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కలాకండ్ రెడీ. సో ఇవండి ప్రీతి నిగమ్ గారు పరిచయం చేసిన 2 రుచికరమైన స్వీట్ ఐటెం.